క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి లాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని దేవుడు సెలవిస్తున్నారు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి మొరపెట్టారు. మొరపెట్టగా దేవుడు వారి మొర విన్నాడు, వారి మొర దేవుడు ఆలకించాడు. దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. మోషేని నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం దేవుడు అంటున్నారు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిచ్చారు. మన హృదయం శుద్ధముగా ఉండాలి, మనం పవిత్రముగా జీవించాలి. ఆనాడు హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా నేను ఎంత యథార్థవంతుడిగా నీకు అనుకూలంగా జీవించనో కృపతో జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని యథార్థతను చూచాడు, దేవుడికి అనుకూలంగా జీవించడం చూచాడు గనక నీవు కన్నీళ్లు విడిచడం చూచితిని నేను ఈ ప్రార్థన అంగీకరించిన దేవుడు చదివిస్తున్నారు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తుల యొక్క ప్రార్థన దేవుడు విన్నారు, దేవుడు ఆలకించారు, దేవుడు జవాబిచ్చారు. ఆ రీతిగా దేవుడు మీ పక్షాన్ని కూడా జరిగించును గాక. ఆమేన్. దేవుడి వాగ్దానం మనందరిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.